శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది తెలుసుకునేటువంటి ముందు కొంత విషయం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అంటే ఆ పరిజ్ఞానం ఏమవుతుంది అంటే ఈ మనం తెలుసుకునేటువంటి విషయము సులభంగా అర్థమయ్యేటువంటి విధంగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఏది చెప్పినా కూడా పామరుల నుండి మొదలుకొని అంటే సామాన్య ప్రజలు కూడా చాలా సులభంగా అర్థం చేసుకునేటువంటి విధంగా ఉండాలి. ఏంటంటే ఎవరు చెప్పినా కూడా జటిలంగా చెప్పడం మూలాన అర్థం కాని పరిస్థితులలో ఉండిపోతున్నారు. కానీ చాలా సులభ సాధ్యమైనటువంటి విషయం, ఒక అద్భుతమైనటువంటి సాధన భేతాల సాధన. భేతాల సాధనకు వాస్తవంగా ఎదురు అనేది ఉండదు. సరే, ఒక విషయం ఏంటంటే కంటికి కనిపించని బాగా బాగా ఆలోచన చేయండి. నేను ఒకటికి 2 సార్లు ఒక వీడియోలలో ఈ విషయాన్ని ఊటంకించడం జరిగింది. కంటికి కనిపించని అంటే మన కంటికే కనిపించని అత్యంత సూక్ష్మమైనటువంటి వెరీ వెరీ టైనీ పార్టికల్ అంటారు. అతి సూక్ష్మము. మన వి కాంట్ సీ విత్ అవర్ నేకెడ్ ఐసెస్. మన కళ్ళతోని ఎట్టి పరిస్థితులను ఈ కళ్ళతోని మనం ఎట్టి పరిస్థితులను చూడలేము. మనం ఒక మైక్రోస్కోపిక్ కింద పెట్టి చూసినప్పుడు మాత్రమే ఆ కణం అనేది కనిపిస్తుంది. చూడండి, ఆ కణంలో నుండి ఈ కనిపించేటువంటి చరాచర విశ్వం అంతా కూడా వ్యాప్తి చెందింది. చూడండి, ఇది బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. కంటికి కనిపించినటువంటి కణంలో ఎక్స్పాండ్ కావడం అనేది జరిగింది, కదలిక స్టార్ట్ అయింది. అది ఎక్స్పాండ్ అవుతూ 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 సమస్త విశ్వాన్ని సృష్టించుకుంటూ వెళ్ళింది. అది ఆగిపోలేదు, ఇంకా వెళుతూనే ఉందని చెప్పేసి సైంటిస్టులు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇక సనాతన ధర్మంలో కూడా ఏమైందంటే ఒక నిరాకారమైనటువంటి ఒక ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళింది అని. అంటే ఈ కనిపించే భూమి ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి? ఆ శక్తి నుండి వచ్చింది. కనిపించని భూమి శక్తి నుండి వచ్చింది. ఈ కనిపించేటువంటి సూర్యుడు ఆ శక్తి నుండి వచ్చాడు. ఈ భూమి వేరు ఆ శక్తి వేరు అందామా? మీరు ఆలోచన చేయండి. ఇది భూమి వేరు, ఆయనే ఈయనే అందామా? అనడానికి వీలే లేదు. ఆ స్వరూపమే ఇదంతా. శక్తి లేకపోతే పదార్థమే లేదు అని చెప్పేసి E=mc² ఫార్ములా చెప్తుంది మనకు. ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్. ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. చాలా క్లియర్గా చెప్తుంది. అంటే సృష్టిలో ఉన్నదే ఏదైతే ఉందో అదే మార్పులు చేర్పులు చెందుకుంటూ వెళ్తుంది, కానీ లేనిది ఏమీ లేదు. గట్టిగా మాట్లాడితే మీరు కూడా సృష్టిలో ఒక భాగమే. ఈ నిరాకారమైనటువంటి తత్వానికి సనాతన ధర్మంలో పెట్టినటువంటి పేరు గుర్తుపెట్టుకోండి, నిరాకార తత్వమే, ఆకారం లేదు, బట్ ఎనర్జీ ఈజ్ దేర్. దానికి మన వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే దక్షిణామూర్తి తత్వం అని పెట్టారు. అందుకే ఉల్కడు పలకడు అదే ఎనర్జీ అంతే అని చెప్పేసి. అయితే ఆ స్వరూపమే వెళుతూ 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 అనేక రూపాంతరాలుగా చెందుతూ ఆయా ప్రాంతాలలో అదే ఒక స్థిరత్వాన్ని చూపిస్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్స్టెండ్ కావడం అనేది జరిగింది. ఇక చాలా క్లియర్గా ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు కోతి ఉంది, కోతి నుండి కోతి పరిణామం చెంది చింపాంజీ ఏర్పడింది. కోతి చింపాంజీగా మారినప్పుడు కోతి ఉండకూడదు. లాజిక్గా చూస్తే కోతి పరిణామ క్రమంలో చింపాంజీగా మారినప్పుడు కోతి అనేది ఉండకూడదు, కానీ కోతి ఉంది. అలాగే ఈ చింపాంజీ పరిణామ క్రమంలో ఒక మనిషిగా ఆది మానవుడిగా మారినప్పుడు మరి చింపాంజీ ఉండకూడదు, కానీ చింపాంజీ కూడా ఉంది. ఆది మానవుడు క్రమంగా రూపాంతరం చెంది ఆధునికమైనటువంటి మానవుడిగా రూపాంతరం చెందినప్పుడు ఆది మానవుడు ఉండకూడదు, కానీ ఉన్నారుగా. ఆఫ్రికాలో చూడండి, మన అడవులలో చూడండి, ఆది మానవులు ఉన్నారుగా. అంటే ఏంటి? ఏదైనా పరిణామం చెందుతూ ఉన్నప్పుడు పరిణామం చెందింది వేరుగా ఉంటుంది, పరిణామం చెందకుండా ఉన్నది కూడా అలాగే ఉంది. ఇక్కడ ఒక శివతత్వము తాను వ్యాపిస్తూ వ్యాపిస్తూ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఈ సృష్టి క్రమంలో శివతత్వమే
అనేక రుద్ర రూపాలుగా మారుకుంటూ వచ్చింది. అలాంటి రుద్ర రూపాలుగా పరిణామము చెందుతూ వస్తూ ఉన్నప్పుడు దక్షిణామూర్తి తత్వము దక్షిణామూర్తిగానే ఉంటుంది, శివతత్వము శివుడిగానే ఉంటుంది, శంకరతత్వము శంకరతత్వంగానే ఉంటుంది, ఇలా మహేశ్వరుని తత్వం మహేశ్వరుని తత్వంగానే ఉంటుంది. ఇలా తత్వాలుగా ఉంటూనే వాటి యొక్క ప్రత్యేకతను చాటుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ బేతాళ తత్వం కూడా సాక్షాత్ పరమశివుడు ఒక బేతాళుడిగా మారడం జరిగింది. ఈ బేతాళునికే ఇంకొక పేరు ఏంటంటే భూతనాథుడు. అంటే చనిపోయిన తర్వాత ఈ జీవులు ఏవైతే ఉన్నాయో ఆ జీవులన్నిటినీ కూడా గాల్లో తిరుగుతూ ఉంటాయి, బేజారు అవుతూ ఉంటాయి. అంతవరకు ఒక మానవ జన్మ ఎత్తి కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత సో అది ఒక కొంత తాత్వికతను కావచ్చు, కొంత శక్తిని ప్రోగేసుకొని ఉంటుంది. అయితే ఇక్కడ మనం అందరము సపోర్టింగ్గా ఉంటాం, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇదంతా ఉంటుంది, సాంసారికమైనటువంటి జీవితం అంతా ఉంటుంది. కానీ ఒకేసారి వెళ్ళిపోయిన తర్వాత భార్య తల్లి తండ్రులు ఎవరు కూడా మనతో రారు. ఆ తత్వం ఎక్కడికి వెళ్ళాలి? ఒక రకంగా చాలా క్లియర్గా మన మామూలు భాషలో చెప్పాలంటే ఆగం కాకుండా, పరేషాన్ కాకుండా, గందరగోళానికి గురి కాకుండా ఆ తత్వాన్ని ఒక సిస్టమేటిక్గా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ జీవితానికి అనుకూలంగా మార్చేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదే బేతాళుడు. ఈ బేతాళుడు ఏం చేస్తాడు? ఈ జీవులన్నింటినీ కూడా, అందుకే అతడు శ్మశానంలో ఉంటాడు. ఈ జీవులన్నింటినీ కూడా అక్కడ పెట్టుకొని అక్కడ తీసుకువచ్చేసి అవన్నీ కూడా అనవసరమైనటువంటి సిస్టమ్ వైపు వెళ్లకుండా ఒక సిస్టమేటిక్గా చేస్తాడు. ఇతడే భూతనాథుడు. ఇది ఒక అద్భుతమైనటువంటి సాధన. బేతాళుని యొక్క సాధన కనుక మనం చేసినట్టయితే ఇక ఫలితాలు మామూలుగా ఉండవు. అయితే మనకి విక్రమార్క ఈ కథలో మనకు బేతాళుని గురించి కొంత ఎక్కువగా జనాల్లోకి రావడం ఏంటంటే ఈ బట్టి విక్రమార్క కథలలో మనకు ఈ బేతాళుని యొక్క సాధన గురించి తెలుస్తుంది. ఎవరు బేతాళుని గురించి చెప్పినా కూడా అది ఒకసారి గుర్తు చేసుకుంటారు. అయితే బేతాళుని యొక్క సాధన రెండు విధాలుగా ఉంటుంది, రెండు విధాలైనటువంటి సాధన ఉంటుంది. ఒకటి బేతాళుని పరిపూర్ణంగా వశం చేసుకునేటువంటి సాధన. రెండవది బేతాళునితో షట్ప్రయోగాలు చేపించుకునేటువంటి సాధన. చాలామంది ఏంటంటే బేతాళుని యొక్క సాధన అరివీర భయంకరము, ఇబ్బందిగా ఉంటుందని రకరకాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ అలా ఉండదు. అయితే బేతాళుని వశం చేసుకొని, కంప్లీట్గా ఆయన వశం చేసుకొని ఇంకొక రకంగా ఉపయోగించుకునేటువంటి విధానం వైపు వెళ్ళినప్పుడు బేతాళుడే కాదు, ఇక్కడ అమ్మవారి సాధన కావచ్చు, శివతత్వం కావచ్చు, ఇలా ఏ సాధన అయినా కూడా వాళ్ళను వశం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు వశం కావడానికి ఇష్టపడరు. అప్పుడు కొంత ఇబ్బందులు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోండి, దైవం మంత్రాధీనము. బేతాళుడే కాదు, అరివీర భయంకరం ఇంకా ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా సాక్షాత్తు ఆ కాళీమాత కావచ్చు, బగలామ కావచ్చు, ఎవరైనా సరే సృష్టిలో మంత్రానికి వశం కావాల్సిందే. మనం తీవ్రమైనటువంటి సాధన చేస్తుంటే వాళ్ళు లాగపడుతూ ఉంటారు, అది జరిగిపోతూ ఉంటుంది. అది సృష్టి ధర్మము, ఆ భగవంతుడే పెట్టినటువంటి ధర్మం అది. కనుక ఈ బేతాళ సాధనలో ఎంతసేపు బేతాళుని వశం చేసుకొని చేసేటువంటి కార్యక్రమాలు చేసుకునేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు. అది ఒక ఉన్నతమైనటువంటి సాధన. సో దానితో ఇక్కడ ఆ సాధన కనుక, అంటే బేతాళ సాధనే కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితం ఏంటంటే ఎలాంటి భూత ప్రేత పిశాచాలు కావచ్చు, బ్రహ్మరాక్షసులు కావచ్చు, ఎలాంటి ప్రేతాత్మలు కావచ్చు, అది ఎంతటి గొప్పదైనా సరే చాలా సులభంగా బేతాళునికి వశమవుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా బేతాళుని యొక్క ఆధీనంలో ఉంటాయి కనుక బేతాళుడు కనిపించాడు అంటే అవి సరెండర్ అయిపోతాయి. కనుక ఈ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా బేతాళ సాధన చేసి తీరాలి.
బేతాళ సాధన చాలా శ్రేయస్కరమైంది. ఈ బేతాళుని యొక్క విధానంలో వీర భేతాళ, శ్మశాన భేతాళ, వాయు భేతాళ, ఇలా ఒక 8 రకాలైనటువంటి బేతాళుని యొక్క సిస్టమ్ ఉంటుంది. అంటే 8 రూపాలు ఉంటాయి బేతాళునికి. సో ఏదో ఒక రూపాన్ని మనం ఆవాహన చేసుకోవచ్చు, లేదా అష్టబేతాల సాధన ఒకే సిస్టంలో కూడా మనం చేసుకోవచ్చు. ఈ బేతాల సాధన వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. భూత ప్రేత పిశాచాలు పారద్రోలడమే కాదు, మనకు కావాల్సినవన్నీ కూడా మనం సులభంగా చేసుకోవచ్చు. ఈ విద్యను మనము అటు శ్మశానంలో చేసుకోవచ్చు, అటు దట్టమైనటువంటి అడవులలో చేసుకోవచ్చు, ఇక మీరు కొండలపైన చేసుకోవచ్చు, నది దగ్గర చేసుకోవచ్చు, ఇంట్లో కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఆయనే శివతత్వము. తండ్రి ఇంటిని కూడా మీరే కాపాడాలని నమస్కారం చేసుకుంటే నిజంగా ఎలాంటి దృష్టి దోషం కూడా ఇలా కన్నెత్తి కూడా చూసేటువంటి అవకాశమే ఉండదు. అద్భుతమైనటువంటి బేతాల సాధన. దీనిపైన నేను ఒక 5 వీడియోలు చేస్తాను. ఇది మీకు మొదటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.